హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఫోల్డర్కి ఒక లాక్ని పెట్టాలంటే ఎలాగనే చూద్దాం. సో పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసి ఒక ఫోల్డర్ని దాచిపెట్టడం ఎలా. సో సపోజ్ మీరు దీన్ని డెస్క్టాప్ మీద కూడా చేసుకోవచ్చు. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెక్స్ట్ ఇస్తాను మొత్తం అంతా కూడా. సో దీన్ని మీరు కాపీ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టోటల్ అంతా కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఆ ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక బ్యాడ్ ఫైల్ని క్రియేట్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు దీన్ని డెస్క్టాప్ మీద చేయొచ్చు, లేదంటే కనుక ఏదైనా సరే ఒక ఫోల్డర్లో కూడా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ డెస్క్టాప్ మీద చేసి చూపిస్తాను. సో డెస్క్టాప్ మీద మీరు రైట్ క్లిక్ చేసి ఒక న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకోండి. సో వన్స్ టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి టోటల్ టెక్స్ట్ అంతా ఇందులో కాపీ చేసి పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మీకు ఇక్కడ ఎవో పాస్వర్డ్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది చూసారు ఇక్కడ. సో ఇదంతా ఏంటంటే బేసిక్గా ఒక కోడ్ అనమాట. సో ఈ కోడ్ అంటే ఏంటంటే మీరు లాక్ చేసిన తర్వాత దాన్ని ఎవరు చూడొచ్చు చూడకూడదు ఇవన్నీ కూడా ఇందులో రాసి ఉన్నాయి. సో ఈ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎవో పాస్వర్డ్ హియర్ అనే దగ్గర మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ ఈక్వల్ టుస్ కానీ ఏ గ్యాప్ కానీ ఏమీ సెలెక్ట్ చేయకుండా ఓన్లీ ఏవో పాస్వర్డ్ హియర్ అనే దాన్ని అక్కడ మాత్రమే పాస్వర్డ్ని సెలెక్ట్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1 2 3 4 5 6 అనేది ఒక పాస్వర్డ్ కింద పెట్టుకున్నాను అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చేయాలి. సో సేవ్ చేయకూడదు ఫ్రెండ్స్, సేవ్ యాజ్ అని కొట్టాలి. ఇక్కడ సేవ్ యాజ్ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ యాజ్ టైప్ ఉంటుంది. సో సేవ్ యాజ్ టైప్ అనేది ఆల్ ఫైల్స్ పెట్టండి. సో ఆల్ ఫైల్స్ అని పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏం చేయాలంటే ఫైల్ నేమ్ కింద మీరు ఏం చేయాలంటే ఫోల్డర్ లాకర్ .bat అని పెట్టాలి ఫ్రెండ్స్. సో ఫోల్డర్ లాకర్ .bat. సో దాన్ని మీరు సేవ్ చేసేయండి. సో సేవ్ చేయగానే మీకు డెస్క్టాప్ మీద ఒక కొత్త ఫోల్డర్ లాకర్ అని చెప్పేసి ఒక చిన్న ప్రోగ్రామ్ టైప్లో వచ్చేసింది చూసారా. సో దీన్ని మీరు ఇప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్ లాకర్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూసారా లాకర్ అని చెప్పి వచ్చింది. సో ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మీ యొక్క ఫైల్స్ ఏవైనా సరే కొన్ని ఉన్నాయనుకుందాం. సో వీటిని నేను ఇప్పుడు లాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క లాకర్ అనేటువంటి ఫోల్డర్లోకి మూవ్ చేసుకోవాలి. సో ఈ లాకర్ అనే ఫోల్డర్లో నా యొక్క ఫైల్స్ ఇప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ఫోల్డర్ లాకర్ని మళ్ళీ ఓపెన్ చేయగానే మీకు ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు లాక్ ద ఫోల్డర్ అని అడుగుతుంది చూసారా. సో లాక్ చేయాలా వద్దా, అప్పుడు మీరు ఏం చేయాలంటే వై అని చెప్పి ఎంటర్ చేయండి. సో అంతే, మీ యొక్క ఫోల్డర్ అనేది ఇప్పుడు మాయమైపోయింది చూసారా. సో ఇక్కడ ఎక్కడ కూడా మీ యొక్క ఫోల్డర్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు మళ్ళీ యొక్క ఫోల్డర్ కావాలి అనుకున్నట్లయితే కనుక మళ్ళీ మీ యొక్క ఫోల్డర్ లాకర్ని ఓపెన్ చేయండి. ఇందులో మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయగానే మీ యొక్క ఫోల్డర్ మరి మీకు తిరిగి వచ్చేస్తుంది చూసారా. మీ యొక్క ఫైల్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్. సో తర్వాత మీరు టెక్స్ట్ డాక్యుమెంట్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో మీరు టెక్స్ట్ పెట్టారు కదా, సో ఇందులో ఏమి ఉండదు నిజానికి. సో దీన్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో ఫోల్డర్ లాకర్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దీన్ని ఒకవేళ డిలీట్ చేస్తాం అనుకోండి మనకి డెస్క్టాప్ ఫైల్ మరి ఇంకా కనిపించదు. సో దాన్ని మాత్రం డిలీట్ చేయకండి ఫ్రెండ్స్. సో దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో.